సోషల్ మీడియాలో జనం సోషల్ మీడియాలో చెప్తున్నారని చెప్పు. సోషల్ మీడియాలో జనం చెప్తున్నారని చెప్పమాక. సోషల్ మీడియాలో చెప్తారు. సోషల్ మీడియా ఎవరి గుప్పిట్లో ఉందో చూస్తున్నాం కదా. సోషల్ మీడియా వాళ్ళ గుప్పిట్లో ఉంటుంది, మాకు సంబంధించిన వాళ్ళు ఉంటారు, అందరూ ఉంటారు. ఖచ్చితంగా మేము 84 లక్షల మందికి మేము ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఎంతమందికి ఇస్తున్నాడు? దీనికి సమాధానం చెప్పానండి. 58 లక్షల మందికి ఇస్తున్నాడు. మిగతా 38 లక్షలు ఏమయ్యారు? 30 లక్షల మంది మాయమైపోయారా? లెక్కలు తప్ప అని చెప్తున్నాడు. ఇప్పుడు 13,000 ఇస్తున్నారు. మేము 13,000 ఇచ్చిన రోజున ఎందుకు విమర్శించారు లోకేష్ గారు? సో ఇవన్నీ కూడా అద్భుతమైన కథనాలు వండి వారుస్తారు సోషల్ మీడియాలో కానీ పత్రికల్లో కానీ. అన్నీ కూడా అరకొరగా ఇచ్చి, ఏదైతే ఇందాక నేను చెప్పానో దీపంలాగా అరకొరగా ఇచ్చి అయిపోయింది వచ్చి అని అనిపించుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు చూస్తూనే ఉంటారని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఓకే, ఏమని చంద్రబాబు ఆయన కూడా ఆయన ఒకసారి గుర్తు చేసుకోమని లోకేష్ గారిని. మతిమరుపు ఏమైనా వచ్చింది ఈ వయసులోని పాపం అనవసరంగా ముద్దబ్బాయికి. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు 14,000 ఇస్తున్నప్పుడు ఆ 1,000 తాడేపల్లి ప్యాలెస్కి వెళ్ళిందని నువ్వేగా పెట్టింది. దానికి సటైరిక్గా మేము పెట్టాము అంతే. నిరూపించకపోతే ఏం చేస్తావా? తీవ్ర పరిణామాలు అంటే ఏంటి? జైల్లో పెడతావు అంతేగా. నువ్వు నీ పోలీసులు నీ చేతిలో ఉండరు, కేసు పెడతావు, జైల్లో పెడతావు అంతేగా. అంతగానే ఏమైనా చేస్తావా? నువ్వు అప్పుడు ఆ రోజు ఎందుకు మాట్లాడావు బాబు లోకేష్? ఆ రోజు ఎందుకు మాట్లాడావంటున్నా? జగన్మోహన్ రెడ్డి 2,000 లాగేస్తున్నాడు అన్నావుగా, సైకో అన్నావుగా. మరి ఇవాళ నువ్వు 2,000 ఎందుకు లాగేట్లా? నువ్వు లాగేసినట్టుగా లెక్క. అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే 2,000 లాగేస్తే మరి ఇప్పుడు నువ్వు ఇచ్చేది 13,000 కదా. ఆ 2,000 కూడా నువ్వు లాగేస్తున్నట్టే కదా అని అంటున్నావు. దానికి మాత్రం సమాధానం చెప్పడు. తీవ్రమైన పరిణామాలు ఉంటాయంట. తీవ్రమైన పరిణామాలు అంటే ఒకటే, డెడ్ బాడీ దొరకకపోతే 307, డెడ్ బాడీ దొరికితే 302 పెడతావు, జైల్లో పెడతావు అంతేగా. నీ చేతనైంది అంతగానే ఏమన్నా? పాపం కొమ్మినేని శ్రీనివాస్ గారిని తీసుకొచ్చి జైల్లో పెట్టావు. చిన్న మోడరేటర్ని, టీవీలో మాట్లాడే వ్యక్తుల్ని పాపం ఆయన తీసుకొచ్చి జైల్లో పెట్టావు. నిన్న ఇవాళ సెలవు, ఆయన రాలేదు. సుప్రీంకోర్టు ఆర్డర్ ఇచ్చిన మండే వస్తాడు. ఈ వారం 10 రోజులు లోపల పెట్టావుగా, అనుభవిస్తావు, ఖచ్చితంగా అనుభవిస్తావు. దానిలో ఏమీ సందేహం లేదు. కొమ్మినేని శ్రీనివాస్ ఏమన్నా క్రిమినలా చెప్పండి, నాకు అర్థం కాలేదు. నిన్ను పొగిన రోజులు కూడా ఉన్నాయి. నిన్నంటే నిన్ను కాదులే, నువ్వు ఇప్పుడు బొట్ల. మీ నాన్న పొగిన రోజులు ఉన్నాయి. ఈనాడులో పనిచేశాడు, ఆంధ్రజ్యోతిలో పనిచేశాడు. తీసుకెళ్ళి 70 ఏళ్ల వయసులో ఉన్నటువంటి ఒక జర్నలిస్ట్ని, సీనియర్ జర్నలిస్ట్ని తీసుకొచ్చి గుంటూరు సబ్ జైల్లో ఎన్ని వారం అయిందా? వారం రోజులు నువ్వు బంధించావే. భగవంతుడు లేడు, దీనికి మూల్యం చెల్లించవు. మీ నాన్న చెల్లిస్తే మీ నాన్న చెల్లిస్తాడు, మీ నాన్న చెల్లించకపోతే నువ్వు చెల్లిస్తావు. లెక్క మాత్రం ఖాయం, ఖాతాలో పడింది. దానిలో ఏమీ సందేహం లేదు. దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. పోలీసులను అడ్డం పెట్టుకుని దుర్మార్గమైన కార్యక్రమాలు చేస్తున్నారు. శాశ్వతంగా మీ దగ్గరే అధికారం ఉంటుందని భ్రమిస్తున్నారు. దానికి అనుభవిస్తారు. శాపాలు కాదు, వాస్తవాలు పెడుతున్నాం. శాపాలు పెడతారా? శాపాలు పెడితే అవుతాయా? అధికారం లేని వాళ్ళ మేము శాపాలు పెడితే మా శాపాలు ఎవడింటాడు? భవిష్యత్తు నిర్ణయిస్తుంది. శాపాలు పెట్టడానికి మేము మాంత్రికులమా? మా దగ్గర శక్తి ఉందా?